ఈరోజు యాకోబు గారి పత్రిక చూసుకుందాము. అయితే మన కొత్త నిబంధనలో మనకి యాకోబ్ అనే పేరు పిలువబడి చాలా వ్యక్తులు కానొస్తారు. కానీ ఈ యాకోబ్ గారు వచ్చేసి యేసుక్రీస్తు తమ్ముడు. అయితే యాకోబు గురించి మనము పౌలు గారు రాసిన అపోస్తల కార్యాలయంలో ఇంకా గలతీ పత్రికలో మనం చూసుకుంటాము. అయితే ఈ యాకోబు వచ్చేసి ఎలాగా యేసుక్రీస్తు నమ్మాలంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండి ఉన్నాడో అప్పుడైతే ఈ యాకోబు గారు నమ్మలేదు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి పరలోకానికి పోయిందో అప్పుడు ఈ యాకోబు గారు కొన్ని దినాల తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించాడు. అయితే ఈ యాకోబు గురించి తెలుసుకోవాలంటే, ఈ యాకోబు గారు ఎవరంటే యెరూషలేంలో యాకోబు గారు ఒక సంఘంలో మంచి స్తంభం లాంటి వ్యక్తి అండి. అంటే బాగా సంఘాన్ని నడిపిస్తూ సంఘంలో ముందుండి అన్ని విషయాలు నడిపిస్తా ఉంటాడు. ఒక స్తంభం లాంటి వ్యక్తి అండి. అయితే 20 సంవత్సరాల తర్వాత యెరూషలేంలో కొన్ని పరిస్థితుల వల్ల కరువు వచ్చేస్తుంది. అక్కడికి కరువు వచ్చిన తర్వాత అయితే ఆ సమయంలో చాలా క్రైస్తవులు ఇంకా కొన్ని కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అయితే అలాంటి సమయంలో మరి వచ్చేసి ఎవరైతే యూదులు ఉన్నారు కదా, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వారు వచ్చేసి క్రైస్తవం మీద చాలా హింసలు పెడుతూ వారిని బాధ పెడుతూ వాళ్ళని చాలా హింసిస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితిలో అయితే యాకోబు గారు ఇంకా ఈ పత్రికని రాస్తాడు. అంటే క్రైస్తవుల గురించి రాస్తాడు. అలాగే మనము యాకోబు పత్రిక 1:1 చూసుకున్నట్లయితే 12 గోత్రాల గురించి రాస్తాడు. అంటే ఏదైతే పాత నిబంధనలో 12 గోత్రాలు చిదిరిపోయారో ఆ గోత్రాల గురించి రాస్తూ, అలాగే మెయిన్ అంటే మన క్రైస్తవులు అని పిలువబడే మనము ఎలాగ జీవించాలో దాని గురించి రాస్తాడు. అంటే ఇంకా ఇక్కడ మనము ఈ పత్రికలో 2 విషయాలు మనం చూసుకున్నట్లయితే, మనకి యేసుక్రీస్తు మత్తయి సువార్త 5-7 అధ్యాయుల దాకా మనం 5-7 అధ్యాయులు ఈ పుస్తకంలో మనకి కానొస్తాయి. అంటే యేసుక్రీస్తు కొండ మీద ఆయన చేసిన ప్రసంగం, ఆ విషయాలు ఇక్కడ కానొస్తాయి. ఏదైతే ఆయన కొండ మీద మాట్లాడాలో మన కోసము అవి కానొస్తాయి. ఇంకా అలాగే సొలొమోను ఉండాలి కదా, ఆయన జ్ఞానం 1 నుంచి తీసుకుని 9 అధ్యాయులు దాకా ఉన్నాయి కదా. ఏమంటారు ఆ గ్రంథంని, కీర్తన తర్వాత ఉంటది కదా, ఆ గ్రంథంలో 1 నుంచి 9 అధ్యాయుల దాకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కానొస్తాయి. ఆయన చెప్పిన జ్ఞానం గురించి, ఆ జ్ఞానం గురించి కూడా మనకి యాకోబు గారు వివరిస్తుంటారు. అయితే మనం యాకోబు పత్రిక 1 అధ్యాయము 2 నుంచి అయితే 2 నుంచి తీసుకొని 8 వచనాల దాకా చూసుకున్నట్లయితే ఇక్కడ విశ్వాసము ఇంకా బుద్ధి గురించి మాట్లాడుతారు. అయితే 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, హే మేరే భాइयों, जब तुम नाना प्रकार की परीक्षाओं में पड़ो तो इसको पूरे आनंद की बात तो समझो. అంటే ఎప్పుడైతే మనము ఏమైనా పరీక్షలు ఏమైనా సమస్యలు మనం ఎదుర్కొంటామో ఆ పరిస్థితులంతా మనము సంతోషంగా దాన్ని మనము అనుగ్రహించుకోవాలి, సంతోషంగా ఉండాలి. అలాగే మనకి 5వ వచనంలో ఏం మాట్లాడతాడంటే, पर यदि तुम में से किसी को बुद्धि की घटी हो तो परमेश्वर से मांगो जो बिना उल्लंघन दिया और सबको उतरता देता है और उसको दी जाए. అంటే ఎవరికైతే జ్ఞానం తక్కువ ఉందో వాళ్ళు దేవుణ్ణి అడగండి, వాళ్ళకి ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ వచనంలో మనం చూసుకున్నట్లయితే సొలొమోను గారు రాస్తారు కదా, జ్ఞానం గురించి నాకు జ్ఞానం కావాలని దేవుణ్ణి అడుగుతారు. అయితే దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఉన్న 1 నుంచి 9 అధ్యాయుల జ్ఞానము ఈ పుస్తకంలో మనకి కనిపిస్తుంది. మనం ముందు చూసుకుంటే కూడా కనిపిస్తుంది. అయితే జ్ఞానం గురించి మాట్లాడుతూ, అయితే మనం జ్ఞానం అడిగేటప్పుడు ఎలాగా అడగాలో 6వ వచనంలో చూసుకున్నట్లయితే, और विश्वास से मांगो और कुछ संदेह न रखो. అయితే ఇక్కడ ఏంటి, విశ్వాసంతో మనము అడగాలి. ఏ విషయమైన దేవుణ్ణి అడిగేటప్పుడు ఏంటంటే విశ్వాసంతో అడగాలంటే, అంటే ఇస్తాడో ఈడో అని అనుకోకుండా, లేదు నేను అడిగినప్పుడు నాకు నా దేవుడు ఇస్తాడని అలాంటి విశ్వాసము మనకి కలగాలి. దాని గురించి మాట్లాడుతూ, ఇంకా అలాగే 9 నుంచి మనము 11వ వచనాల్లో చూసుకున్నట్లయితే భేదోలు ఇంకా అంటే ధనవంతుల గురించి ఇంకా దీనుల గురించి మాట్లాడుతారు. అంటే ఇక్కడ ఏం చేస్తారు, దీన్ భాయి అప్నే ఊంచే పర్ గమండ్ కరు. అంటే దీనులు ఏం చేస్తారు అంటే
గరీబ్ పరిస్థితి ఉంటది కదా, అంటే మనకి ఉన్న దాంట్లోనే వాళ్ళు దాంతో సంతోషపడతారు, వాళ్ళు ఉన్న దాంట్లోనే వాళ్ళు సంతోషపడతారు. కానీ ధనవంతులు ఏం చేస్తారంటే ఆయనకి ధనం ఉన్నా కూడా ఇంకా ధనం సంపాదించుకోవాలని ఆయన ప్రయాసపడుతుంటాడు, ఇంకా ధనము కావాలి, ధనంలోనే బతుకుతా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం, దీనులైతే ఏం చేస్తారు, వాళ్ళకున్న దాంట్లోనే సంతోషపడతారు. అయితే మనం కూడా ఏం చేయాలంట, మనకు ఉన్న దాంట్లోనే సంతోషపడాలి. ఇంకా నాకు ధనం కావాలి, అది కావాలి, ఇది కాకుండా ముందుకంటే ఇక్కడ పదకొండో రాయబడుతుంది అంటే, क्योंकि सूर्य उदय होते ही कड़ी धूप पड़ती है और घास को सुखा देती है और फूल झड़ जाता है और उसकी शोभा जाती रहती है, इसी प्रकार धनवान भी अपने मार्ग पर चलते चलते धूल में मिट जाएगा. అంటే ధనవంతుడు ఏంటంటే తన మార్గంలో నడుస్తూ ధూళి ఉంటది కదా దాంట్లో కలిసిపోతాడు, అంటే నరకానికి ఆయన పాత్రుడుగా అవుతాడు. అందుకు మనకు ఈ ఉన్న దాంట్లోనే మనం సంతోషపడాలి, ఏదైతే దేవుడు ఇచ్చినా దాంట్లోనే సంతోషపడుతూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలంట. అలాగే 12 నుంచి మనము 18 వచనాల దాకా చూసుకున్నట్లే మనని మనం పరీక్షిస్తూ ఉండాలి, ఎప్పుడైనా మనము పరీక్షించుకుంటూ మనము ఉండాలని చెప్తాడు. 12వ వచనంలో ఏముందంటే, धन्य है वह मनुष्य जो परीक्षा में स्थिर रहता है, क्योंकि वह खरा निकलकर जीवन के वह मुकुट पाएगा जिसकी प्रतिज्ञा प्रभु ने अपने प्रेम करने वालों से की है. అంటే ధన్యుడు అంటే ఎవరైతే కష్టాలలో లేకపోతే ఎవరైతే పరీక్షల్లో స్థిరంగా ఉండి అంతం వరకు సహిస్తారో వాళ్ళే జీవ ముకుటాన్ని పొందుతారు అని చెప్తున్నాడు. అయితే 13 ఏముంది, जब किसी की परीक्षा हो तो वह यह न कहे कि मेरी परीक्षा परमेश्वर की ओर से होती है, क्योंकि न तो पूरी बातों से परमेश्वर की परीक्षा हो सकती है और न वह किसी की परीक्षा आप करता है. అంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారు మనుషులు, ఈ పరీక్ష లేకపోతే ఈ సమస్యలు నాకు దేవుడి వల్లనే కలిగినాయని అనుకుంటారు, అంటే దేవుడి వల్లే నాకు వచ్చాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం రాయబడింది, దేవుడు అంటే ఏదైనా పరీక్షలు చేయడంట, అంటే ఆయన పరీక్షించడంట. దేవుడు ఏదైనా చేస్తే మనకి మంచి కోసమే చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం అంటే 14 వచనంలో చూసుకుంటే, परंतु प्रत्येक व्यक्ति अपनी ही अभिलाषा से खींच कर और फंस कर परीक्षा में पड़ता है. అంటే కొన్ని విషయాలలో మనము అంటే అభిలాష పడతాం, నాకు అది కావాలి అంటే ధనం ఉందనుకో, ఇప్పుడు నాకు కావాలని మనం ఏంటి దాని మీద ఆశపడతాం. ఇంకా ఆశపడి ఏం చేస్తాం, మనము ఏదైతే దేవుడు చేతాకు పనిని చెప్తే ఆ పనిని మనం చేసి దాంట్లో ఇంకా పడిపోతాం. ఇంకా అలాంటి సమయంలో మనం ఏమనుకుంటాం, నాకు సమస్య, ఈ కష్టాలు నాకు దేవుడి వల్లనే వచ్చినాయని అనుకుంటాం. కానీ ఏదేమంటాం, అవి మనం చేసి ఏదైతే దేవుడు చెప్తాడో అవి చేయకుండా, దేవుడు చెప్తాడో అవి చేయకుండా ఏదైతే చెప్పలేదో అవి చేసి మనము పాపంలో పడిపోతాము. ఎప్పుడైతే అలాంటి అభిలాష మన హృదయంలో పుట్టుదో అప్పుడు ఏం చేస్తుందంట, పాపాన్ని జన్మిస్తుందంట. 15లో మనం చూసుకున్నట్లే పాపం జన్మిస్తుంది. ఆ పాపం తిరుగుతా ఏం చేస్తుందంట, మనకి నాశనానికి గురై చేస్తుందంట మనల్ని అని చెప్తూ, అలాగే 6 నుంచి 18 వచనంలో ఇంకేం చెప్తాడంటే, హే మేరే ప్రియ భాయో దోకానోకా, అంటే మనము మనని మోసపరచుకోకూడదు ఇలాంటి విషయాలలో. అందుకు మనము మన జ్ఞానము, మన బుద్ధి అంటే మంచిగా దేవుళ్ళు మనము ఎదగాలి. అంటే ఏదైనా వచ్చినా కూడా అంతం వరకు సేవించే వాళ్ళే ఉండాలి. ఇంకా ఏదైతే పైనుంచి అంటే దేవుడు పైనుంచి ఏదైతే ఇస్తాడో అవన్నీ మనకి మంచి కోసమే ఇస్తాడు, మన చెడు కోసమే ఏమి ఈడని ఇక్కడ చెప్తూ ఉంటాడు. అయితే ఇంకా 19 నుంచి తీసుకొని 27 వచనాల దాకా చూస్తే ఏం చెప్తారంటే, వినడం ఇంకా చేయడం. అంటే 19 వచనంలో చూసుకున్నట్లయితే, హే మేరే ప్రియ భాइयों यह बात तुम जान लो, हर एक मनुष्य सुनने के लिए तात्पर्य और बोलने में धीर और क्रोध में धीम हो. అంటే మనము వినేటప్పుడు ఏముండాలంట, మనము వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇంకా మాట్లాడేటప్పుడు కూడా చాలా మనల్ని తగ్గించుకొని మాట్లాడి. కొన్ని విషయాలు ఏం చేస్తుందంటే, మనము వినేటప్పుడు జాగ్రత్తగా వినము, ఏదో ఒకటి వినేసేసి మనం ఏం చేస్తాము, మళ్ళీ కోపం వచ్చేస్తుంది. ఇంకా కోపం వచ్చినప్పుడు మనము కోపంలో ఏదో ఒకటి మాట్లాడతాం. కానీ మన కోపం ఏం చేస్తుందంట, క్యూకి మనుష్క క్రోధ్ పరమేశ్వర్కి ధర్మక నీవే నెరవేర్త. 20 వచనంలో చూసుకున్నట్లే మనిషి కోపం అంటే దేవుడి నీతిని నెరవేర్చదంట. అందుకు అలాగా మనము ఉండకూడదు. మనము ఏదైతే మనకి బోధ చేయబడుతుందో సంఘాలలో ఆ బోధని మనము జాగ్రత్తగా వినాలి. అదే విని దాని అనుసరంగా మనము నడిచేవాడిగా
ఉండాలంట. అలాగే మనము అంటే అది దాని గురించి చెప్తాడు. అంటే ఏదైతే వచనాలు మీకు వినబడుతున్నా మీ హృదయాలలో దాన్ని పెట్టుకోండి. అది అంటే మీ హృదయాలలో నాటబడాలి. నాటబడిన తర్వాత ఆయే మీ హృదయాన్ని మిమ్మల్ని రక్షించగలుగుతుంది. మీకు రక్షణ అనేది దొరుకుతుందని. ఇంకా 22 చూసుకున్నట్లయితే परंतु वचन पर चलाने वाले बनो और केवल सुनने ही नहीं पर अपने आप को धोखा देते हो. అంటే మనము కేవలం వినేవారి కాకుండా దాని అర్థం నడిచేవారిగా ఉండాలని మాట్లాడుతుంటాడు ఈ వచనంలో. అలాగే అన్ని విషయాలు మాట్లాడుతుంటాడు. అంటే వినేవారిగా ఉండాలి, విని మరియు విడిచిపెట్టేవారిగా ఉండకూడదు, మనని మనం మోసపరచుకోకూడదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా అందుకే అంటున్నాడు 27లో हमारे परमेश्वर और पिता के निकट शुद्ध और निर्मल भक्ति यह है कि अनंतों और विधवाओं के क्लेश में उसकी सुधा ले और अपने आप को संसार से నిష్కలం రకే. అంటే మనము ఈ లోక ఆశల్ని వదిలిపెట్టి మనము దేవుడిలో ఎక్కువగా ఉండాలి. ప్రతి ఒక్కరిని మనం సన్మానిస్తూ ఉండాలి. దేవుడి మాటల్లో మనం ఎదగాలి. ఏదైతే బోధ మనకి వినబడుతుందో ఆ బోధని మనం చక్కగా వినాలి, పరిశోధించుకోవాలి. ఇంకా దాని అనుసారంగా నడిచే బిడ్డలాగా ఉండాలి. విని విడిచిపెట్టే బిడ్డలు కాకుండా ఉండకూడదు. అలాగే మనం ఉంటే మనము నాశనానికి గురయ్యేవారుగా ఉంటామని ఇక్కడ చెప్తాడు. అయితే 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి యాకోబు గారు ఏం చెప్తాడంటే పక్షపాతి గురించి మనకి చెప్తాడు. అయితే 2వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే हे मेरे भाइयों हमारे महिमा युक्त प्रभु यीशु मसीह पर विश्वास పక్షపాత్ కే సాత్ నా హో. అంటే మన విశ్వాసము దేవుడి మీద ఎలా ఉండకూడదంట, పక్షపాతంతో ఉండకూడదంట. एग्जाम्पल గా మంచి एग्जाम्पल మనకి ఇస్తున్నాడు. क्योंकि यदि एक पुरुष सोने के छेले और सुंदर वस्त्र पहने हुए तुम्हारी सभा में आए और एक कंगल भी मैल कुचले कपड़े पहने हुए आए. అంటే एग्जाम्पल గా ఇప్పుడు నేను వివరిస్తానండి. నేను చదువుతా పోతే అది ఎక్కువ అయిపోతే. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే ఇన్కేస్ మన సంఘాలలో లేకపోతే మన సభలలో ఒక వ్యక్తి బాగా దండం వేసుకొని, బాగా గొడ్లు వేసుకొని, బాగా అలంకరించుకొని వస్తే ఆయనకి మనం ఏం చేస్తాం, రెస్పెక్ట్ ఇచ్చేవాడిగా ఉంటాం. ఆయన్ని మనం పొగిడేవాడిగా ఉంటాం. ఇంకేం చెప్తాం, నువ్వు వచ్చేసి ఇదిగో ఈ కుర్జీలలో కూర్చో, లేకపోతే నా పక్కన వచ్చి కూర్చో అని చెప్తాం. అదే కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఏం గుడ్డలు లేకుండా వస్తే, లేకపోతే పాత గుడ్లు వేసుకుని వస్తే, లేకపోతే ఆయనకి ఏం లేకుండా అనుకో, ఆయన అలైకని వచ్చింది అనుకో, ఆయన ఉన్న దాంట్లోనే ఆయన ఏమన్నా ఆయనకు ఉన్న దాంట్లోనే ఆయన అలా వచ్చింది అనుకో, అప్పుడేం చేస్తారు, ఆయన నా పాదాలు కాడ కూర్చో, లేకపోతే నా దూరంగా నువ్వు కూర్చో అని తునకరిస్తూ. అంటే ఇక్కడ ఏంటి, పక్షపాతి చూపించిన వారిగా ఉంటాడు. అంటే అక్కడ సంఘాలలో అలాగే విషయం జరుగుతుండేమో మనకి తెలియదు, దాని గురించి ఏమో మాట్లాడుతున్నాడేమో. కానీ మెయిన్ మన క్రైస్తవులలో చూసుకుంటే, సంఘాలలో చూసుకుంటే, సమాజంలో చూసుకుంటే ఈ పక్షపాతి ఎక్కువగా ఉంటదండి. అందుకే ఇక్కడ మంచి విషయాలు మనకి చెప్తాడు, మనకి పక్షపాతి ఉండకూడదని. అలాగే మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో అయితే మీరేం అంటే ఇలాంటి విషయాలలో మీరు పక్షపాతి చేస్తున్నారని చెప్తూ అలాగే అంటాడు 5వ వచనంలో, हे मेरे प्रिय भाइयों सुनो, क्या परमेश्वर ने इस जगत के कंगालों को नहीं चुना कि विश्वास में धनी और उस राज्य के अधिकार हो जिसकी प्रतिज्ञा उसने की है, उससे प्रेम रखते हैं, परंतु तुमने उस कंगालों का अपमान किया है. क्या धनी लोग तुम पर अत्याचारी नहीं करते और क्या वे ही तुम्हें కచిహారి మే గస్తి కర్ నహీ లే జాతే. అయితే ఇక్కడ ఏముంది, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే కొద్దిగా అంటే ఎక్కువ ఏం అమీర్ కాకుండా ఎవరైతే గరీబ్ గా ఉంటారో వాళ్ళే చేస్తారు. వాళ్ళే దేవుడి నీతిని, దేవుడి రాజ్యాన్ని, దేవుడు వాళ్ళకి రాజ్యంలో అధికారం అవ్వేయడానికి ఒక హక్కుని ఇచ్చాడు. ఆ ప్రతిజ్ఞని వాళ్ళతో చేశారు. అందుకే వాళ్ళే దేవుడు రాజ్యాన్ని వాళ్ళు మంచిగా అధికారంగా వాళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానవంతులుగా ఉంటారు. అదే ధనవంతులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ధనము కోసమే వాళ్ళు అత్యాచారం చేసేవారిగా, లేకపోతే ఏమన్నా అబద్ధాలు సాక్ష్యం పలికే వారిగా ఉంటారు. అంటే ఎప్పుడు ధనవంతులు దేవుడి రాజ్యంలో అధికారం పొందలేదండి. ఎప్పుడైతే మనం ఉన్న దాంట్లోనే మనం సంతోషపడుతూ, ఎప్పుడైతే మనము అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తూ ఉంటున్నామో అప్పుడే మనము దేవుడి రాజ్యాన్ని అలాగే ఆయన వ్యవస్థని పూర్తి చేసేవారిగా ఉంటాము. అలాగే ఇక్కడ చెప్తూ हिंदू ఏమంటుందంటే, तो भी यदि तुम पवित्र शास्त्र के इस वचन के अनुसार की तुम अपने पड़ोसी को अपने समान प्रेम रखे, सचमुच तुम उस राज्य की వ్యవస్థ को पूरी करते हो. అంటే ఇక్కడ ఏం రాయబడింది, ఇప్పుడు మనకి కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఇది మొదటిగా దేవుడిని నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో ప్రేమించు. రెండోదిగా నీ వలె నీ పొరుగువాడిని
ప్రేమించు. అంటే అదే ఇక్కడ మనకి యూజ్ చేస్తున్నాడు. అంటే ఓవరాల్ గా మనము ఈ పత్రికలో చూసుకున్నట్లే మనమని మన పొరుగు వారిని ప్రేమించాలని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నువ్వు నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఎప్పుడైతే మనం పక్షపాతి పెట్టుకోకుండా మన వల్లే మన పొరుగు వారిని ప్రేమిస్తామో అప్పుడే మనము దేవుడు రాజ్య వ్యవస్థని పూర్తి చేసే వారిగా ఉంటాము. అందుకే మనలో పక్షపాతి ఉండకూడదని చెప్తూ, అలాగే 11వ వచనంలో ఏం చెప్తాడంటే, ఎవరైతే చెప్పాడు నువ్వు వ్యభిచారం చేయకు అతనే నువ్వు హత్య చేయకపో చెప్పాడు. అయితే ఇన్ కేస్ నువ్వు వ్యభిచారం చేయకుండా హత్యకాండ చేస్తే నువ్వు వ్యభిచారం చేసినట్లే. అంటే మనము 10 ఆజ్ఞలలో కానీ ఒకటి కానీ చేయనట్లు, ఒకటి చేసి 10 ఆజ్ఞలు వదిలిపెడితే 10 ఆజ్ఞలు కూడా వదిలిపెట్టినట్టు. అయితే మన వల్ల మనం ఎదురు వారిని ప్రేమించకపోతే మనము ఆయన వ్యవస్థని పూర్తి చేసే వారికి కూడా ఉండము, ఇంకా మనము నరకానికి గురైపోతున్నాం. అందుకు చెప్తూ మనకి పక్షపాతి ఉండకూడదని నేర్పిస్తూ ఈ వచనాలలో చెప్తాడండి. ఇంకా అలాగే 13లో కానీ ఒక మంచి విషయాన్ని మనకి చెప్తాడు, క్యూకి జిస్నే దయా నహీ కి ఉస్కా న్యాయ భీ దయా కే బినా నహీ హోగా. అంటే మనము అంటే ఇక్కడ చెప్తున్నారు అదే, అంటే పక్షపాతం పెట్టుకోకుండా అంటే అలాంటి వారి మీద మనము దయ చూపాలి. లేని వారికి మనకి ఉన్న దాంట్లోనే పెట్టాలి, మనకి ఎంత ఉందో అంత దాంట్లోనే పెట్టాలి. కానీ మనం ఎక్కువగా ఆశపడే వారిగా ఉండకూడదు, వాళ్ళని నిందించే వారిగా ఉండకూడదు. అంటే వాళ్ళ మీద దయ చూపే వారిగా ఉండాలి, వాళ్ళ మీద ప్రేమ చూపించే వారిగా ఉండాలి, వాళ్ళ మీద జాతి చూపించే వారిగా ఉండాలి. అప్పుడు మన మనకి న్యాయం తీర్చే దినంలో కానీ అప్పుడు దేవుడు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని మన మీద కూడా దయ చూపిస్తూ మన న్యాయాన్ని తీర్చేవాడుగా ఉంటాడని 13లో చెప్తాడు. అయితే 14 నుంచి తీసుకొని 26లో విశ్వాసము ఇంకా క్రియల గురించి మాట్లాడతారు. అయితే 14లో వచనంలో చూసుకున్నట్లయితే, హే మేరే భాइयों यदि कोई कहे कि मुझे विश्वास है पर वह कर्म न करता हो तो इससे क्या लाभ. ఇన్కేస్ ఒక వ్యక్తి అన్నాడు కి నాకు విశ్వాసం ఉంది కానీ ఆయన కాడ క్రియలు లేకపోతే ఏం లాభం అని చెప్తూ, అలాగే క్యా ఐసా విశ్వాస్ కభీ ఉస్కా ఉదాహరణ, అంటే ఇలాంటి విశ్వాసం తనని రక్షించగలుగుతుందా అని అడుగుతూ, అలాగే 15లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. మన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకున్నది చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము. 17 కూడా అక్క 17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగ్గును. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే అది వ్యర్థమని చెప్తారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇన్కేస్ ఒక వ్యక్తి లేకపోతే ఒక సిస్టర్ ఉన్నారు, వాళ్ళు ఇన్కేస్ వాళ్ళకి గుడ్డలు లేకుండా వాళ్ళకి అన్నం లేకుండా వాళ్ళు కూర్చొని ఉన్నారు. అయితే మనం వాళ్ళని అన్నం అనుకో, నువ్వు గుడ్డ పట్టుకో, నువ్వు అన్నం తిను, నువ్వు బాగా సంతోషంగా ఉండు అని చెప్పి ఏం ప్రయోజనం లేదు. మనం వాళ్ళకి గుడ్డలు ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చెప్తే అప్పుడే మన విశ్వాసంతో మన క్రియలు కూడా కనిపిస్తాయి. అదే అక్కడ చెప్తున్నా, అంటే మనము కేవలం చెప్తే ఏం లాభం లేదు, అప్పుడు మన విశ్వాసంలో మన క్రియలు కానరావు. ఎప్పుడైతే మనము విశ్వాసంతో వాళ్ళకి విశ్వాసం పెట్టి అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చి అప్పుడు మనం చెప్తామో అప్పుడే మన విశ్వాసంతో మన క్రియలు కూడా కానొస్తాయని ఇక్కడ చెప్తున్నారు. అయితే అలాగే చెప్తూ 18లో ఏమంటారంటే, వరన్ కోయి कहता है मुझे విశ్వాస్ है और मैं कर्म करता हूं, అంటే దాని గురించి చెప్తున్నాడు. అంటే విశ్వాసము క్రియలు కూడా ఉండాలని. మంచి ఎగ్జాంపుల్ 20 వచనంలో చూసుకున్నట్లయితే, परंतु हे निकाम मनुष्य क्या तू यह भी नहीं जानता कि कर्म बिना विश्वास व्यर्थ है. 20లో ఏమంటున్నారంటే, అంటే క్రియలు లేకుండా విశ్వాసం వ్యర్థం అంట. అలాగే 21లో ఏం చెప్తుంటే, जब हमारे पिता अब्राहम ने अपने पुत्र इसहाक को वेदी पर चढ़ाया तो क्या वह कर्मों से अधर्म न ठहराया था. అంటే ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ మనకి అబ్రహాం గారిని చూపిస్తున్నాడు. ఆయనకి దేవుడు అని చెప్పాను, నీ కుమారుని నాకు బలిగా అర్పించని. అప్పుడు ఆయన ఇంకేస్ అంటే, లేదు దేవుడా నీకు నా మీద అంత కూడా విశ్వాసం లేదా, నీకు విశ్వాసం లేదా, నేను అది చేస్తేనే నీకు విశ్వాసం కలుగుతుందా అని. అయితే అక్కడ లేదు, ఆయన విశ్వాసంతో కూడా ఆయన క్రియలు ఆయనకి చూపిస్తున్నాడు. అయితే మనం కూడా మన విశ్వాసంతో ద్వారా మన క్రియల్ని కూడా చూపించాలి. మనకి కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు, మనకి దాంతో పాటు క్రియలు కూడా ఉండాలని చెప్తున్నారు. అందుకే ఏంటంటే అబ్రాహం గారు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క మాటని పూర్తి చేశాడు. అంటే ధర్మశాస్త్రంలో ఆయనకి ఒక విశ్వాసులకి తండ్రి అని పేరుంది, ఇంకా ఆయన మంచి స్నేహితుడు
అని ఆయన్ని అంటే ఆయనకి ఒక పేరు పడింది, నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడైతే మనతో మన విశ్వాసంతో పాటు మనకి క్రియలు ఉంటాయో అప్పుడే మనం కూడా వ్యవస్థని మనము పూర్తి చేసే వారిగా ఉంటాము, ఇంకా ఆయన మార్గంలో చక్కగా నచ్చే వారిగా ఉంటాము. ఇంకా దాని గురించి రాహబ్ వేష గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్తూ ఇంకా లాస్ట్ లో 26లో ఏమంటాడంటే, జైసే దేహ ఆత్మ బినా మరీ హుయి హై వైసే హీ విశ్వాస్ బి కర్మ బినా మరీ హుయి. అంటే మనము ఇప్పుడు దేహాన్ని చూడండి, దేహంలో ఆత్మ లేకపోతే మన దేహం చనిపోయింది. ఇంకే దాంట్లో ఆత్మ ఉంటేనే మన దేహం బ్రతికుందని మనం చెప్పగలుగుతాం. అలాగే విశ్వాసంలో అంటే మన క్రియలు లేకపోతే అది కూడా విశ్వాసం అంది అంటే చనిపోయింది అంట విశ్వాసం. ఎప్పుడైతే దాంట్లో క్రియలు ఉంటాయో అప్పుడే మన విశ్వాసంతో పాటు క్రియలు ఉంటాయో అప్పుడే అది ఒక జీవితమైన అంటే ఒక జీవం ఉన్న విశ్వాసం అని చెప్పగలుగుతున్నాం. ఇంకో 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే నాలుక గురించి ఉంటదండి. అయితే 3:1 ఏమంటారంటే, हे मेरे भाइयों, तुम में से बहुत उपदेशक न बनो क्योंकि जानते हो कि हम उपदेशक और भी दोषी ठहराएंगे. ఎవరైనా తెలుగులో చదువుతారా? 3:1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకున్నది. అయితే ఏమంటున్నాడు, మీలో అనేకులు మంది బోధకులు కాకుండా ఉండేవి. ఎందుకంటే బోధ చేసేటప్పుడు కూడా కొన్ని విషయాలు అంటే తప్పు అవుతుంటాయి. అంటే ఎప్పుడైతే మనం దేవుళ్ళో ఉండి మన జ్ఞానం అంతా దేవుళ్ళో పెట్టుకుని మనం ఉంటామో అప్పుడే మన వాక్యము దేవుడి వచనాలే బాగా అంటే తప్పిపోకుండా వస్తుంది. ఎప్పుడైతే కొన్ని లోకాశలు ఉంటాయి అలాంటి కానీ ఉంటే కానీ నిజంగా దేవుడు వచనాలలో మనము తప్పివారిగా ఉంటాం. అందుకే ఏమంటున్నాడు, మీరు ఎక్కువ మంది ఉపదేశకులు కాకుండా ఉండాలి. అందుకే ఎందుకంటే అయిన అనుకో ఇలాంటి తప్పుపోతుంటాయి అనుకో ఒకరోజు మనము నాశనానికి గురి అవుతాం, ఒకరోజు న్యాయం తీర్పులో మనము నిలబడే వారిగా ఉంటాము. అందుకు ఆ విషయాలు ఆ వచనాలు చెప్తూ 3వ వచనంలో ఏం చెప్తున్నారంటే, జబ్ హమ్ అప్నే వంశ మే కర్నే కే లియే घोड़े के मुंह में लगाम लगाते हैं तो हम उसकी सारी देह को विघुमा. అంటే ఎప్పుడైతే మనకి గోడని తెలుగులో ఏమంటారు, గుర్రం. ఎప్పుడైతే గుర్రంకి మనము గుర్రం నోటికి దారం కడితే దాన్ని మనకి ఎలా కావాలో అలా తన శరీరాన్ని తిప్పుకోగలుగుతాం. అయితే అలాగే ఎప్పుడైతే మన నోటికి మన నోటిని స్వాధీనంలో పెట్టుకుంటామో అప్పుడే మన శరీరం అంతా మన బాడీ అంతా మనం చక్కగా దేవుళ్ళో మన బాడీ ఎదిగేలాగా ఉంటది. అంటే మన నడిచే నడకలు, మనం చూసే చూపులు అంటే ఫస్ట్ మన నోటిని స్వాధీనంలో ఉంచుకోవాలని చెప్తూ, అలాగే 2వ ఎగ్జాంపుల్ కూడా ఇది ఓడ గురించి చెప్తూ, అలాగే ఇంకా 6వ వచనంలో చూసుకున్నట్లయితే जीभ भी एक आग है, जीभ हमारे अंगों में धर्म का एक लोक है और सारी देह पर कलंक लगाती है और जीवन गीत में आग लगा देती है. అంటే ఒక నాలుక ఎలాంటిదంట, ఒక అంటే అగ్గిపెట్టి పుల్ల లాంటిదంట. అది కానీ మనము ఎంత చిన్నది అగ్గిపెట్టి పుల్ల, కానీ అది కానీ మనము జంగలంతా ఉంటది కదా, అడవిని మనం చిన్న అగ్గిపుట్టతో అడవిని కాలిస్తే అడవంతా కాలిపోతుంది. అంటే దాంట్లో కుద్ది కూడా లేకుండా అంతా అడవంతా కాలిపోతుంది. అలాగే ఈ నాలుగు కూడా అంటే చిన్నది, మనం చిన్న తప్పు అంటే చిన్న చెడు మాటలు మనం పలికిన మనకు మనము మన కుటుంబాన్ని నాశనం చేసే వారిగా ఈ నాలుక ఇంకొక సంఘాన్ని నాశనం చేయగలుగుతుంది, ఒక దేశాన్ని నాశనం చేయగలుగుతుంది, ప్రతి ఒక్కరిని నాశనం చేయగలుగుతుంది. అంటే క్రైస్తవులు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డల్ని కూడా మార్చేలాంటిది ఈ నాలుక. అందుకే మనం మన నాలుకనంట మనము మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే శరీరంలో భయంకరమైనది ఒక్కటంటే ఈ నాలుకే. ఈ నాలుక కొద్దిగా కొద్ది చెడు మాటలు పలికిందనుకో ఇంకేం లేదండి, నా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసేదాగా ఉంటది. అందుకే మన నాలుకని మనం వంశంలో పెట్టుకోవాలని, ఇంకా ఇది మన నాలుకని మన స్వాధీనంలో పెట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ 8వ వచనంలో కూడా రాయబడుతుంది, पर जीभ को मनुष्य में से कोई वश में नहीं कर सकता, वह एक ऐसा बल है जो कभी रुकता ही नहीं, वह प्राण नाशक बीच भी बड़ी हुई है. అయితే నాలుగు గురించి చెప్తారండి. అంటే మనం మన నాలుగుని వంశంలో పెట్టుకోవాలంటే చాలా కఠినమని, అది ఒక చాలా బలమైంది. అంటే అది ఇంకా నోరు తెరిచింది అనుకో మనం వాగుతూనే ఉంటాం, అది ఎప్పటికీ ఆగం. అలాగే చెప్తూ
ఇంకా 9వ వచనంలో ఏం చెప్తారంటే इसी से हम प्रभु और पिता की स्तुति करते हैं और इसी से मनुष्यों को जो परमेश्वर के स्वरूप में उत्पन्न होते हैं చాప్ देते हैं. అంటే మనం ఏం చేస్తాం, మనం దేవుళ్ళ క్రైస్తవులు కూడా ఏం చేస్తారు, ఒక్క అంటే సంఘంలో ఉన్నంత తోడి దేవుడిని నాలుగుతో మనం సూచిస్తూ ఉంటాం. అదే సంఘం బయటకు వచ్చిన తర్వాత ఒకరి మీద నిందలేయడం, ఒకరిని తిట్టడం, లేకపోతే చూస్తే శాపలీయడం, ఇలాంటి ఈ నాలుగుతో అంటే మనము ఈ నాలుగుతోనే దేవుని సూచిస్తాం, ఈ నాలుగుతోనే ఇతరుని మనము దోషించే వారిగా ఉంటాము. అందుకే మనం దేవుళ్ళు, మనం క్రైస్తవ అనే పిలువబడే మనము మనలో ఒకే విషయం ఉండాలి. అట్లా ఎచ్చంగా ఉండాలి, లేకపోతే అట్లా స్థలంగా ఉండాలి. అయితే మనం ఏం చేయాలంటే దేవుళ్ళు ఉన్న మనలో దేవుడు మాటలే రావాలి మన నోట ద్వారా. యేసుక్రీస్తు ఎలాగైతే మాటలు పలికారో అలాంటి మాటలు మన నోట్లో ఉండాలి. ఎప్పుడు ఈ లోకం అనిన మాటలు మనలో ఉండకూడదని ఈ వచనంలో అన్నిట్లో చెప్తాడండి. అలాగే ఎగ్జాంపుల్ గా 12వ వచనంలో చూసుకున్నట్లయితే అంజీర చెట్టుని తీసుకుంటాడు. నిజంగా మనము ఒక చెట్టుని, అంజీర చెట్టు అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా చెట్టు కావచ్చు, మనం అంజీర చెట్టులో అంజీర కాయలే వస్తాయి కానీ ద్రాక్ష కాయలు రావు. అలాగే మనము దేవుళ్ళు ఉన్న మనము దేవుడు మాటలే రావాలి కానీ మనలో సాతాను మాటలు రాకూడదు. లోకములో ఉన్న ఈ గంధగంధ మాటలు అనేవి రాకూడదని మంచి విషయాలు మనకి ఈ వచనంలో నేర్పిస్తాడు. అలాగే 13 నుంచి తీసుకొని 18 చూసుకున్నట్లయితే జ్ఞానం గురించే చెప్తాడు. నేను చెప్పాను కదా మళ్ళీ అక్కడ అంటే ఇప్పుడు సొలొమోను జ్ఞానమే ఇక్కడ మళ్ళీ వివరిస్తాడండి ఆయన. అయితే 13 ఏమంటే తుమ్నే జ్ఞానం సమజ్దార్ కోయి నహీ, అంటే మనలో జ్ఞానవంతులు ఎవరు కాదు. ఇన్కేస్ మనము జ్ఞానవంతులు కానీ అయ్యేవారిగా ఉంటే మన నోటి నుంచి ఎప్పుడు చెడు మాట్లాడేవి రావు. అంటే ఈ లోకంలో ఎవరికంటే ఎక్కువ జ్ఞానం గలేవారు ఎవరైతే దేవుని నమ్ముకొని అంటే ఈ దేవుని పూర్తిగా మనసుతో నమ్ముకొని లోకాశాన్ని వదిలేస్తాడు పూర్తిగా, అప్పుడు వాళ్ళు జ్ఞానవంతులని పిలువబడతారు. అందుకు అంటున్నారు జ్ఞానము ఎవరికి లేదు. అయితే ఇంకేం చెప్తున్నాడంటే ఈ వచనంలో మనము पर यदि तुम अपने आप मन में कड़वी डाह और विरोध रखते हो तो सत्य के विरुद्ध में घमंड न करो और न झूठ बोलना. అంటే మనము మన హృదయంలో విరోధంగా చేస్తూ మన గమనంగా ఉంటూ అలాగే ఉంటే మనము అంటే అబద్ధాలు చెప్తూ అవన్నీ ఏమనుకుంటామంటే జ్ఞానమే కదా, దేవుడిచ్చిన జ్ఞానం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 15లో యహ జ్ఞాన్ వహ నహీ జో ఊపర్ సే ఉతర్తా హై వరన్ శారీరక్ और शैतान है. అంటే పైన చేసే జ్ఞానంలో ఏముందంట సాంసారిక, అంటే లోకంలో ఉన్న ఏమైనా మాటలు లేకపోతే లోక విషయాలు ఆ జ్ఞానంలో ఉండవు. ఇంకా ఏంటి మన శారీరక, అంటే మనకి అవి ధరించుకోవాలి అనేది ఆ జ్ఞానంలో కూడా ఉండవంట. ఇంకా సాతాన్, అంటే సాతాన్ మాటలని పరలోకం నుంచి వచ్చే జ్ఞానంలో ఉండవంట. 17 చూసుకున్నట్లయితే ఏముంది, पर जो ज्ञान ऊपर से आता है वह पहले तो पवित्र होता है, फिर मिलानसर कोमल और बुद्धि भाव और दया और अच्छे फल से लदा हुआ और पक्षपात और कपट रहित होता है. అంటే పైన వచ్చే జ్ఞానంలో ఏముంటదంట, పవిత్రమైన జ్ఞానం ఉంటదంట, దయ చూపించే జ్ఞానం ఉంటదంట, మంచి ఫలాలు ఇచ్చే జ్ఞానం ఉంటదంట, ఇంకా పక్షపాతి చూపుకుండా ఉండే జ్ఞానం అంట. అంటే మనము ఇలాంటి పైన వచ్చే జ్ఞానం ఇది. మనము అనుదిన మనకి పైలోకమైన జ్ఞానం కావాలని మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. ఇంకా దానికి ప్రయాసపడాలి. ఈ లోక జ్ఞానంలో కొంత అంటే ఇంతవరకు మనం చనిపోయేవంటే ఈ జ్ఞానం, మనం చనిపోయిన తర్వాత మనం నరకంలోకే పోతాం ఈ లోక జ్ఞానం ధరించుకుంటే. ఎప్పుడైతే మనం పరలోకమైన జ్ఞానం ని మనము ధరించుకుంటామో అప్పుడే మనము ఈ బైబిల్ అనుసారంగా నడుచుగలుగుతాం. యేసుక్రీస్తు లాగా మనం నడుచుగలుగుతాం. ఇంకా ఒక స్వర్గాన్ని పొందేవారిగా ఉంటాం. అదే ఈ జ్ఞానం గురించి చెప్తారు. అలాగే మనము 4వ వచనంలో చూసుకున్నట్లయితే అంటే లోకంతో స్నేహం. అయితే ఇక్కడ ఏం చెప్తాడు 1వ వచనంలో 4వ అధ్యాయం 1, तुम्हें लड़ाई और झगड़े कहाँ से आ गए, क्या उन सुख विलासों से नहीं जो तुम्हारे अंगों में लड़ते बिड़ते हैं, तुम लालसा रखते हो और तुम्हें मिलता नहीं इसलिए तुम हत्या करते हो. అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు అంటే వాద వివాదాలు జరుగుతుంటాయి ఈ లోకం అంతగా నడుచుకునే వాళ్ళకి. అంటే ఎప్పుడైనా మనం మన హృదయాలు ఏమనుకుంటామో అలాంటిది నాకు కావాలని అనేసి మనం అనుకుంటాము. అలాగా అనుకుని మన హృదయంలో ఏం చేసుకుంటాం, అది కానీ దొరకపోయింది అనుకో వాళ్ళని హత్య చేసేవారిగా ఉంటారు ఈ లోకంలో మనుషులు. అయితే దాని గురించి అడిగితే ఇంకేమంటున్నారంటే 2వ అధ్యాయము तुम झगड़ते हो
तुम्हें इसलिए नहीं मिलता कि तुम मांगते नहीं అంటే మీకు ఉండుకు దొరకదంట. ఎందుకంటే మనము దేవుడిని అడిగేవారిగా ఉండం. ఇన్ కేస్ మనము అడిగేవారిగా ఉన్నా కూడా ఏంటంటే అక్కడ 3వ వచనం మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై ఉద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. అంటే మనము అడిగేటప్పుడు ఏ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో అడగట్లేదు, మనము చెడ్డ ఉద్దేశంతో అడుగుతాం. అంటే మనకి కావాల్సినవి ఇప్పుడు ఏమి, మనకి పరలోకమైన జ్ఞానం కావాలి, లేకపోతే దేవుడు పనిచేయడానికి శక్తి కావాలి, ఏమనకాలి. కానీ మనము అన్నమనుకో, ప్రభువా నాకు ఇంకా ధనమే, ప్రభువా అది, ప్రభువా ఇది అంటే అవి మనకి దొరకవు. దేవుడికి తెలుసు మనకి ఏం అవసరమో ఏది అవసరమో కాదు. అయితే దేవుడు మనకి అవసరమైన ఇస్తాడు, అవసరం లేని మనకి ఇవ్వడు. అయితే అడిగేటప్పుడు కూడా మనము ఆలోచించి అడగాలి. మనం ఏం అడుగుతున్నామా, ఏం అడగమా. మనము మంచి కానీ అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. మనం అదే మనకి అవసరం లేని లోకానుసారిగా అడిగితే ఎప్పటికీ మనకి మన దేవుడు ఈడు. అలాగే 4 అందుకే ఇక్కడ అంటే చాలా అదే కోపం వస్తూ ఒక విషయాన్ని, ఒక మాటని పలుకుతున్నాడు యాకోబు గారు. 4వ వచనంలో చూసుకున్నట్లయితే, హే వ్యభిచారిణియో क्या तुम नहीं जानते कि संसार से मित्रता करना परमेश्वर से बैर है. అక్కడ చెప్తారు, మీకు తెలియదా కి లోకంతో స్నేహం చేయటం దేవుడితో బైరం అని, దేవుడికి బైరం అని. అంటే మనము లోకంలో ఉన్న వస్తువులకైనా, లేకపోతే లోకంలో ఉన్న మనుషులకైనా, లేకపోతే లోకంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు అండి చెడు అని. అంటే సాతాన్లో ఉన్న విషయాలతో మనం స్నేహం చేయటం బైరం అంట. అది దేవుడికి అసలుకి నచ్చదు. అందుకు మనం ఏం చేయాలంటే 5వ వచనంలో क्या तुम यह समझते हो कि पवित्र शास्त्र व्यक्त कहता है जिस आत्मा को उसने हमारे भीतर बसाया है क्या वह ऐसा लालसा करता है जिसकी प्रतिफल दह हो. అయితే అదే ఇక్కడ చెప్తూ ఉంటారండి ఈ విషయాల గురించి. మనం అలా ఉండాలని, అలా ఉండకూడదని, ఇంకా లోకంతో స్నేహం చేయకూడదు, మంచి విషయాలు అడగాలని. అలాగే ఇంకా చెప్తూ 7వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎవరైనా చదువుతారా 7వ వచనం? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలు. అయితే ఇంకా 2 అంటే కొద్దిగా ఉంది, నేను త్వరలోనే ముగిస్తా. కానీ ప్లీజ్ మీరు టైం ఇచ్చి కొద్దిగా వెయిట్ చేయమని అడుగుతున్నాను. అయితే 7వ వచనంలో ఏం చెప్తున్నానంటే, దేవుడికి లోబడి ఉండి సాతాన్ని ఎదిరించే వారిగా మనము ఉండాలి. అంటే ఎప్పుడైతే మనము దేవుడికి లోబడతామో అప్పుడే మనము సాతాన్ని ఎదిరించే వారిగా ఉంటాము. అప్పుడే సాతాను మన దగ్గర నుంచి పారిపోతుంది, మన కాడికి రాకుండా తను భయపడుతుంది. అందుకే మనము ఎప్పుడైనా దేవుడి కాడికి వచ్చినప్పుడు మనను దీనులుగా అయిపోవాలి. మనను ఎప్పుడు మనం ఇచ్చించే వారిగా, లేకపోతే అది ఇదని ఉండకూడదు. ఎప్పుడైతే మనం దీనులమై దేవుడి కాడ ఉంటామో అప్పుడే మనము సాతాన్ని మనము ఎదిరించే వారిగా ఉంటామని చెప్తూ, అందుకే ఇక్కడ చెప్తున్నాడు 8వ వచనం కూడా, परमेश्वर के निकट आओ तो वह भी तुम्हारे पास निकट आएगा. हे पापियों अपने हाथ शुद्ध करो हे और अपने हृदय में पवित्र करो. అంటే అలాగే చెప్తూ ఎప్పుడైతే మీరు దేవుడికి దగ్గరగా వస్తారో అప్పుడే దేవుడు కూడా మీకు దగ్గరగా ఉంటారు. అందుకే చెప్తూ మీరు పాపాలని మీరు కడిగేసుకొని, మీరు చేతుల్ని శుద్ధపరచుకొని, మీ హృదయాన్ని శుద్ధపరచుకొని దేవుడి దగ్గరికి రమ్మని అడుగుతూ, ఇంకా అన్ని విషయాలలో దేవుడి విషయాలలో మీరు ఆనందంతో సంతోషంగా ఉండాలని, దేవుడు ఎల్లప్పుడూ మీరు ఉత్సాహంగా ఉండాలని చెప్తాడండి. అయితే అలాగే ఇంకా 11-12 వచనంలో చూసుకున్నట్లయితే, మనము మన సహోదరుల మీద ఏం చేస్తాం, దోషం పెట్టేవారిగా ఉంటాం, వాళ్ళని దోషించే వారిగా చెప్తాం. అంటే 11వ వచనంలో అది ఏమంటాడంటే, హే భాయో ఏక్ దూసరికి బద్నామీ నా కరో. అంటే ఒకరి మీద మనం వాళ్ళ పేరుని చెడు చేసేవారిగా ఉండకూడదు, వాళ్ళు పేరు పనికి రాకుండా చేసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే जो अपने भाई की बदनाम करता है या भाई पर दोष लगाता है वह व्यवस्था की बदनामी करता है. ఎవరైనా 11-12 చదువుతారా? సహోదరులారా, అతనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చి వాడవు కాక న్యాయము విధించి వాడవైతివి. చదవనక లేదు చాలు.
అయితే ఇక్కడ ఏముందంటే అలాగే మనము మన సహోదరు మీద ద్వేషి అంటే వాళ్ళని ద్వేషించకుండా ఉండాలి. వాళ్ళ మీద మనము న్యాయం తీర్చేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఇది మనకి హక్కు కాదండి, దేవుడు మనకి ఇచ్చిన ఈ హక్కు కాదు. ఎందుకనే 12లో చూసుకున్నట్లయితే ఏముంది, వ్యవస్థ దేనే వల్ల చదువమ్మా 12 ఒకడే ధర్మశాస్త్రంలో నియమించి న్యాయము విధించేవాడు, ఆయనే రక్షించుటకు నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరిణతి తీర్పు తీర్చుటకు నీవెవడవు. చాలు. అయితే ఇక్కడ ఏంటంట, దేవుడే అంట, అంటే దేవుడే న్యాయం తీర్చడానికి ఇంకా నాశనం నుంచి రక్షించడానికి సామర్థ్యగలే దేవుడు అంట. అంటే ఆయనకి అధికారం ఉంది మన మీద న్యాయం తీర్చడానికి. ఆ అధికారం మనకి ఈ లోకంలో ఉన్నంత వరకు ఇలేదు. అంటే నువ్వు ఒక్కరిని సహోదరు మీద లేకపోతే వారిని నువ్వు దోషిగా తీర్చాలని లేకపోతే వాళ్ళ మీద న్యాయం చేయడానికి మనకి అసలుకి అధికారం లేదు. సరే, వాళ్ళు తప్పు చేస్తుంటే మనం ఏం చేయాలి, ప్రార్థనతోటి దేవుణ్ణి వేడుకోవాలి, లేకపోతే మన వల్ల అయితే చెప్పాలి అంతవరకు. కానీ మన పని మనం పోయి వాళ్ళ మీద దోషి పెట్టడం, వాళ్ళ పేరు ఖరాబ్ చేయడం అలాంటివన్నీ మనం చేయకూడదని మంచి విషయాలు ఇక్కడ నేర్పిస్తారు. అయితే 13 నుంచి తీసుకొని 17 వచనాల్లో చూసుకున్నట్లయితే గమన్ అంటే అతిశయపడుట, మనము అతిశయపడతాం కదా, దాని గురించి చెప్తారు. 13లో ఏమంటారంటే, तुम जो यह कहते हो आज या कल हम किसी और नगर में जाकर वह 1 वर्ष बिताएंगे और व्यापार करके लाभ कमाएंगे. అంటే మనము ఏమంటామంటే మనము ఈ రోజైనా రేపైనా కొన్ని రోజుల తర్వాత మనం ఏం చేద్దాం, ఏరే దేశంకి పోయి ఆ దేశంలో మనం బాగా పని చేసుకొని అక్కడ మనము ఉందాము, లేకపోతే బాగా పని చేసుకొని సంపాదించుకుందాము అని అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తానంటే 14లో ఎవరైనా చదువుతారా, 14:15. రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. మీరు చాలమ్మా. అయితే ఇక్కడేముంది అంటే రేపేమవుతుందో మనకి తెలియదంట. అంటే మన రేపు ఏమవుతుందో మనకి తెలీదు. కానీ మనము పోయి రేపని అంటే మనం కొన్ని రోజుల తర్వాత పోయి పని చేసుకుని బాగా ఉందామని అనుకుంటాం. కానీ మనకి తెలుసా అండి ఏమన్నా అవుతుందని, రేపు మనము ఉంటామో ఉండమని మనకి తెలుసా? తెలీదు. అందుకే మన జీవితం ఏ పార్టీదంతా ఒక ఆవిరి వంటిదంట. అంటే అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే జీవితం. అయితే మనము క్రైస్తవులుగా పిలువబడే మనము ఎలా అనాలంటే, ఇదిగో దేవుడు ప్రభు చిత్తం అయితే, దేవుడు దేవుడు ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుంటే మనము ఈ పని చేద్దామని మన నోటితో ఆ మాటలు పలకాలి. ఎప్పుడైనా మనకై మనము అంటే దేవుని పక్కన పెట్టేసి మనకై మనల్ని ఇచ్చించుకుంటూ మనము మాట్లాడకూడదు. అందుకే ఈ మాటలు మాట్లాడుతూ ఒక్క నిమిషం లైన్ లోనే ఉంటుంది. అయితే చెప్తారు, ఇంకా అలా చెప్తారు. అందుకే ఎప్పుడైనా మనం చేయకూడదు, దేవుడి చిత్తం అయితే మనం చేద్దామని మన నోటితో ఆ మాటలు పలకాలని చెప్తారు. पर आप तुम अपने डींग मारने पर घमंड करते हो, ऐसा सब घमंड बुरा होता है, इसलिए जो कोई भलाई करना जानता है और नहीं करता उसके लिए यह पाप है. అంటే 17 కొన్ని ఏముందంటే, ఎవరికైతే తెలుసు అంటే మంచి చేయాలని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళైతే మంచి చేయరు, తెలుసు కానీ చేయరు, వాళ్ళకి ఏంటంటే అది పాపం. అంటే మనము దేవుళ్ళు ఉన్నాం కాబట్టి మనకి అన్ని విషయాలు తెలుసు, ఏది మంచిదా ఏది చెడ్డదా, ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదా, దేవుడికి ఏది ఇష్టమా అవన్నీ ఏది ఇష్టం కాదు అది కూడా తెలుసు. అందుకు మనము ఏదైతే మనకి మంచిదో అది చేస్తే మనము పరలోకాన్ని పొందుతాము. కానీ మనకి తెలిసి కూడా అది చేయకుండా ఉంటే అది ఏంటంటే 17లో అది వానికి పాపం అంట. అయితే ఈ విషయాలు చెప్తాడు. అయితే 5వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 5 నుంచి తీసుకొని 6వ వచనంలో చూసుకున్నట్లయితే ధనవంతుల గురించి మళ్ళీ మాట్లాడతాడు. అంటే ధనవంతులు ఏంటంటే ఒకరోజు హలో అందరికి వినిపిస్తుందా? అయితే 5 నుంచి 6 వచనంలో ధనవంతుల గురించి ఉంటుంది. అయితే 5 1 2 3 చదువుతారా ఎవరన్నా? ఇదిగో ధనవంతులారా, మీ వీధికి వచ్చేది ఉపద్రవములను తెచ్చి ప్రలాపించి ఏడవుడి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలో కొట్టిన వాయను.
అయితే ఇక్కడ ఓకే, అయితే ఇక్కడ ఏమంటుంది, ధనవంతుల గురించి మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళకున్న అంటే మీ మీదికి చెడు ఇచ్చి మీరు ఏం చేస్తారు అంటే మీరు చాలా జోలిగా ఏడుస్తారంట. ఏడ్చి మళ్ళీ ఏం చేస్తారు, మీకున్న ధనం అంతా అంటే అంటే ధనం అంతా ఇదైపోతుంది, అంటే మట్టిలో కలిసిపోతుంది. ఇంకా మీ వస్త్రాన్ని పురుగులు తినేస్తారంట, పురుగులు పట్టిపోతాయి వాళ్ళ వస్త్రాలు. ఇంకా వాళ్ళకున్న ధనం అంతా తుమారే సోనా చాందీ మే కోయి లగ్. ఎవరైనా 3 చదువుతారా? మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్య దినములు అయితే ఏంటంటే మీ మీ బంగారము మీ ధనము మీ అంటే బంగారము ఆయనంతా ఏం పడుతుందంటే తుప్పు పట్టంట. ఆ తుప్పు పట్టి ఒకరోజు అదే సాక్ష్యము పలికి మీ అంటే మన శరీరం అంతా తినేసే వారిగా అవుతుందంట. అందుకు అంటే ఎప్పుడు మనం ధనం మీద ఆశపడకూడదు. మనకి ఉన్న దాంట్లోనే నేను చెప్పాను కదా ఫస్ట్ కూడా అక్కడ రాయబడిందని. అట్లాగే మనకి ఉన్న దాంట్లోనే మనం సంతోషపడాలి. ధనము 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 కానీ అంటూ పోయింది అనుకో, ఆ ధనమే ఒకరోజు తినేవాడిగా ఉంటది. అంటే లోకంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే ధనమే కావాలి, డబ్బు ధనము దీంట్లోనే ఎక్కువ వాళ్ళు ఆనందపడేవారుగా ఉంటారు. అందుకే మనము వాటిలన్నింటిలో ఆశపడకుండా మనము దేవుళ్ళు ఉండాలని చెప్తాడు. అంటే ధనవంతుల గురించి ఇక్కడ చెప్తాడు. ఇంకా అలాగే 7 నుంచి తీసుకొని 12వ వచనం దాకా మనం చూసుకున్నట్లయితే మనము అంటే బాధలో ఉన్నప్పుడు మనం సహనంతో కూడా ఉండాలని చెప్తాడు. 7వ వచనంలో చూసుకున్నట్లయితే ఇస్లియే హే భాయ్యో ప్రభుకి అగ్మంత ధీరతో అంటే ఏమంటాడు అంటే మీరు దేవుడు రాకడు వచ్చే వరకు సహనంతో కలిగి ఉండాలని చెప్తాడు. అలాగే అంటారు 8వ వచనంలో तुम भी धीरज धरो और अपने हृदय को दृढ़ करो क्योंकि प्रभु का आगमन निकट है. అంటే ఏమంటారు అంటే మనము సహనం కలిగి ఉండి మన హృదయంలో మనం దృఢంగా ఉండాలంట. పడిపోకుండా మన హృదయాన్ని మనము కట్టుతూ దేవుడు వచ్చినట్టు మన హృదయాన్ని కట్టుకుంటూ దేవుడు రాకడ వచ్చేటప్పుడు మనము అంటే పడిపోకుండా దేవుడు పడిపోకుండా ఆయన రాకడ చాలా త్వరలోనే వస్తుందని చెప్తూ అలాగే మీరు దేవుళ్ళు దృఢంగా ఉండాలని చెప్తారండి. అలాగే ఏం చెప్పాలంటే 9లో మనము వేరే మీద దోషి పెట్టకుండా వేరే మీద దోషి పెట్టకూడదు. మనము ఏదో వాళ్ళ మీద అలాగే మన హాక్యం అంటే నేను చెప్తారు కదా, మన అధికారం నడపకూడదు. మనం ఇక్కడ చూసాం కదా 11వ వచనంలో, అలాగే ఇక్కడ కూడా దాని గురించి చెప్తారండి. ఎందుకంటే ఆ అధికారం మనకి ఇవ్వలేదు కాబట్టి చెప్తాడు. ఇంకా దాని గురించి అంతా చెప్తూ అలాగే ఎగ్జాంపుల్ గా యోబ్ గారిని మన మధ్యలోకి తీసుకొని వస్తున్నాడు. అంటే 11వ వచనం ఎవరైనా చదువుతారా? సహించిన వారిని దండనుకొనిచున్నాం కదా, మీరు యోగు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఓకే, అయితే ఏంటంటే మనకి తెలుసండి యోబు గారు ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తారో మనకి తెలుసు. కానీ అలాంటి కష్టాలు కానీ ఏంటి ఒక సహనం కలిగి ఆ కష్టాలన్నీ ఆయన ఫేస్ చేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే ఆయనకి అలాంటి కష్టాలు వచ్చాయో దాని తర్వాత మళ్ళీ దేవుడు ఆయనకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని లేకపోతే ఆయనకున్న మళ్ళీ ధనాన్ని లేకపోతే ఆయనకున్న ప్రతి ఒక్కరిని ఫస్ట్ లాగే చేసేసాడు. అంటే మనము కష్టాలు వచ్చినా ఏమన్నా వచ్చినా కానీ మనము సహించాలి, వాళ్ళని సహించి మనము పడిపోకూడదు, దాన్ని సహిస్తూ ఉండాలంట. యోబు లాగా మనము అంటే నిజంగా యోబు గారి ఎగ్జాంపుల్ మన జీవితాల్లో చూసుకున్నట్లయితే ఆయన గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అంటే అలాంటి సహనం కలిగే మనకి మనసు ఉండాలి, సహనశీలత అనేది మనకి ఉండాలని నేర్పిస్తుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా కూడా అలాగే మనం ఉండాలని మనకి నేర్పిస్తుంటారు. అలాగే 12వ వచనంలో చూసుకున్నట్లయితే ఏమంటారు, पर है मेरे भाइयों सबसे श्रेष्ठ बात यह है कि शपथ न खाना न स्वर्ग की न पृथ्वी की न किसी और वस्तु की, पर तुम्हारी बातचीत हाँ की हाँ और ना की ना हो कि तुम దండ కి యోగ్య నా తయారే. ఆ 12లో కానీ ఏముందంటే అంటే ఒక విషయాన్ని మనకి తెలియజేస్తే ఏమంటాడంటే మీరు అంటే ప్రామిస్ చేయకూడదు. మనం అంటాం కదా స్వర్గం తోడు లేకపోతే ఈ లోకం తోడు లేకపోతే దాని ప్రతి ఒక్క ఏ వస్తువైనా కావాలి, ఆ వస్తువు మనకి తోడులు మనము వేయకూడదు. మన మాటలు ఎలా ఉండాలంటే క్రైస్తవ మాటలు అవునంటే అవును ఉండాలి, లేకపోతే కాదంటే కాదనే ఉండాలి. రెంట్లోనే ఏదైనా ఒకటి ఉండాలి, లేకపోతే మనము దాని తోడు వేసి నేను చెప్తుండా దీని తోడు వేసి చెప్తుండా అలాంటి వారిగా మనం ఉండకూడదు. అలాంటి కానీ మనం చేసినట్లయితే ఒకరోజు మనము దండానికి అంటే ఒకరోజు మనం నరకానికి మనం పాత్రలుగా అవుతామని చెప్తారండి. అందుకు మన మాటలు ఎలా ఉండాలి, అవునంటే అవును ఉండాలి, లేకపోతే
కాదనే ఉండాలి. ఇంకా 13 నుంచి తీసుకుని 20 వచనంలో చూసుకున్నట్లయితే ప్రార్థన శక్తి గురించి మనతో మాట్లాడుతాడు. 13లో చూసుకున్నట్లయితే యది తుమ్మే కోయి దుఃఖీ హో తో వహ ప్రార్థన కరో, అంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. యది ఆనంద హో తో వహ స్తుతిస్కే భజన్ గాయ్, మనము ఆనందం ఉన్నప్పుడు ఏం చేయాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఆనందంలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అలాగే 14లో ఏముందంటే యది తుమ్మే కోయి రోగి హో తో కలిసియాకే ప్రాచీన్ కో బులాయ్, అంటే మనలో ఎవరికైనా అనారోగ్యం అయితే వాళ్ళు ఏం చేయాలంట, సంఘంలో ఉన్న పెద్దలను పిలిపించి వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేపించుకొని ప్రార్థన చేపించుకోవాలంట. అప్పుడే అంటే ఎందుకంటే వాళ్ళకి మాకు విశ్వాసం ఉంటది కాబట్టి అలాగే చేస్తే దేవుడు మనకి సాయం చేసే వారిగా ఉండాలి. అంటే ఎప్పుడైనా మనం ప్రార్థనలో ఉన్న శక్తి, అంటే ప్రార్థనలో ఇలాంటి శక్తులు ఉన్నాయి కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలండి ఎప్పుడైనా. ఇంకా మనము దుఃఖంలో ఉన్న కానీ దేవుణ్ణి ప్రార్థన చేస్తుండాలి, సంతోషం ఉన్నా కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. అయితే అలాగే 15లో ఏమంటాడంటే और विश्वास की प्रार्थना के द्वारा रोगी बच जाएगा और प्रभु उसको उठाकर खड़ा करेगा, అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే అంటే ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళు బాగా ఆరోగ్యం పొందుతారు, ఇంకా దేవుడు వారిని నిలబెడతాడు అని మనం చూసుకుంటాం. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది కాబట్టి ఇవన్నీ అద్భుతాలు జరుగుతాయి. అంటే అలాగే ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే మనకి ఏలియా 17 ఎవరైనా చదువుతారా? 17 ఏలియా మానవ స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. అయితే ఇక్కడ ఏంటంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరము భూమి మీద వర్షం పడలేదంట. అయితే అలాగే మళ్ళీ తర్వాత ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మంచిగా అంటే వర్షం పడింది. అంటే అలాంటి ఆయన మనలాగే ఒక మనుషుడు, లేకపోతే ఆయనలో ఏమైనా శక్తి లేదు, లేకపోతే ఆయనలో ఏమన్నా ఇది మ్యాజిక్ అంటారు కదా, అదంతా ఏం లేదు, మనలాంటి ఒక నార్మల్ పర్సన్. అయితే ఆయన ప్రార్థన చేస్తే అలాగా జరిగింది, ఎందుకంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది కాబట్టి అలాగా జరిగింది. అయితే మనం కూడా ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఏమైనా సమస్యలు వచ్చినా, ఏమన్నా దుఃఖాలలో ఉన్నా, లేకపోతే ఏమైనా కష్టం కావచ్చు. ఇప్పుడు అలాగే కరోనా వైరస్ కూడా వచ్చింది కదా, ఈ కరోనా వైరస్ పోవాలంటే మనం ప్రార్థన చేయాలి, ఎందుకంటే ఆ ప్రార్థనలో అంత శక్తి ఉంది. మన దగ్గర దాకా రాకుండా ఉండాలంటే మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అయితే ప్రార్థన శక్తి గురించి ఇక్కడ మనకి తెలియపరుస్తాడు. అలాగే ఇంకా 9 వచనంలో చూసుకున్నట్లయితే హే మేరే భాइयों यदि तुम में से कोई सत्य के मार्ग से भटक जाए और कोई उसको फिरा लाए तो वह यह जान ले कि जो कोई किसी भटके हुए पापी को फिरा लाए वह एक प्राण को मृत्यु से बचाएगा और उनके पापों पर पर्दा डालेगा. అయితే ఇక్కడ ఏం చేస్తారు, ఎవరైనా సత్యమైన మార్గంతో తప్పిపోతే వాళ్ళని ఏం చేయాలంట, వాళ్ళని మనము రక్షించాలంట. ఇన్ కేసు మనము వాళ్ళ పాపాలని అంటే ఆయన తప్పిపోయిన ఆయన్ని మళ్ళీ చక్కగా మార్గంలో నడిపిస్తే ఆయన పాపాల నుంచి మనము రక్షించే వారిగా ఉంటాము. ఇంకా ఒక మృత్యు అంటే నరకమైన లోయల్లో నుంచి మనము లాగేవారిగా ఉంటాం. వాళ్ళ పాపాల నుంచి వాళ్ళని విడుదల చేసేవారిగా ఉంటామని మనకి చెప్తున్నారు. అయితే మనము ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ పత్రికలో ఏం చూపిస్తారంటే యేసుక్రీస్తు ప్రేమ చూపిస్తారు, అలాగే మనం ఇతన్ని ప్రేమించాలని చూపిస్తారు. అయితే ఈ క్రైస్తవులు ఎలా బ్రతకాలో, క్రైస్తవ జీవితాలు ఎలా ఉండాలో, అలాగే సంఘంలో పిలువబడే మనము ఎలా ఈ లోకంలోనికి దూరంగా ఉండాలో, సాతాను శక్తుల నుంచి ఎలాగో మనము సాతాను శక్తుల నుంచి దూరంగా ఉండాలో మనకి చక్కగా నేర్పిస్తూ ఈ విషయాలన్నీ యాకోబు గారు ఇక్కడ చెప్తాడండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన